విలాప వాక్యములు మొదటి అధ్యాయం 3వ వచనం. బాగేనండి. యోధా బాధ నుండి దాసురాలై చెరలోనికి పోయి ఉన్నది, అన్యజనులలో నివసించుచున్నది, విశ్రాంతి నొందకపోయెను. దాని తరుము వారందరూ ఇరుకు చోట్ల దాని కలుసుకుందురు. ఆ దేవుడి వాక్యమును దీవించునుగాక. మరి కొద్ది సమయం ఇది ఒక అంశం మాత్రమే ధ్యానం చేసుకుందాం గనక విలాప వాక్యములు అనగా దుఃఖము, ఏడ్చుట గనక మరి ఏడ్చుట కారణము లేకుండా ఏడవకూడదు. కారణము లేకుండా ఏడవకూడదు. కారణాన్ని గుర్తు చేసుకుని ఏడవాలి. గనక యేసుక్రీస్తు ప్రభు వారు మరి సిలువ మోసుకుంటూ వెళ్ళినప్పుడు యూదా ఆ యెరూషలేములో కుమార్తెలందరూ ఏం చేస్తున్నారంటండి, రొమ్ము కొట్టుకొని ఏడుస్తూ ఉన్నారు. ఎందుకు ఏడుస్తున్నారు అంటే ప్రభువు పరిశుద్ధుడు, దేవుని కుమారుడు, ఆయనని నిర్నిమిత్తముగా శ్రమలు పెడుతున్నారని వారు ఏడ్చారు. గనక ప్రభు ఏమన్నారు, నా కోసం ఏడవద్దు, మీకోసము మీరు ఏడవండి. గనక మీకోసము మీరు ఏడవండి. ఒకవేళ పరిస్థితులను బట్టి మీకోసం మీరు ఏడవకపోయినా మీకోసం ఏడ్చేవారు ఒకరున్నారు. ఎవరు చెప్పండి? అమ్మ వినపడుతుందా? మీరు మీకోసం ఏడవకపోయినా మీకోసం ఈ ఏడవటానికి ఒకరున్నారు. ఎవరు? నాకు కళ్ళు కొరికేసుకోవాలనిపిస్తుంది అన్నమాట. ఎవరు ఏడ్చేవారు? మీ పైన నాయకులుగా ఉన్నవారు, యాజకులు, సేవకులు. ఎవరు? మీకు అర్థమవుతుందని అదంతా తిరిగి రావాల్సి వస్తుంది. కాబట్టి తిరగేసిన దాన్నే తిరగేసుకుంటా, తిరగేసిన దాన్నే చదివిన క్లాసే చదువుకుంటుంటే అక్కడక్కడ తిరుగుతాం, ముందరికి వెళ్ళిపోవాలి. కాబట్టి ఇప్పుడు మీకోసము అంటే మన కోసం ఏడ్చిన వారు ఎవరు? మన కోసం ఏడ్చిన వారు మనకంటే ముందు భక్తులు, సేవ చేసిన వారు, సంఘం కోసం ఏడ్చిన వారు, కుటుంబాల రక్షణ కోసం ఏడ్చిన వారు, కుటుంబాల ఆరోగ్యాల కోసం ఏడ్చిన వారు. గనక మరి ఇలా చాలామంది కన్నీళ్లు కార్చి వెళ్ళిపోయారు. గనక దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్ అందుకున్న దేవదాసయ్య గారు గనక విశ్వాసములో కొన్ని విభేదాలు వచ్చినందువలన ఆ విభేదాలు సరి అవటానికి ఏమి చెప్పునో దైవ చిత్తమని కనిపెట్టి దేవుడి దగ్గర ఏడ్చాడంటండి. ఏడ్చారు లేదా? పాట పాడతారు. ఎక్కడుంది? ఎక్కడుంది? బంతివాలేనున్నా బైబిల్ మిషనోను వింతగా చీలేను విశ్వాసుల వల్లనే. చింత చేత కొంతకాలం ఎంత వేడెను ప్రభువు సన్నిధి, ఎంతవరకు కనిపెట్టుచుండెను ఏమి చెప్పును దైవ చిత్తము. బైబిలు మిషను యొక్క భవ్యచరితను వినరే భారతీయులారా భయభక్తులతో. గనక ఇంతగా గుండ్రమగా చక్కగా ఉన్న బైబిల్ మిషన్ ఇంతగా విడిపోతుందని ఎవరి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పకుండా దేవుడి సన్నిధిలోకి వెళ్ళి ఏడ్చాడంట. అయ్యా, నువ్వు బయలుపరిచావు, నువ్వు సంఘాన్ని బయలుపరిచావు, నామాన్ని బయలుపరిచావు, చీలిపోతుంది అని చెప్పి దేవుడి దగ్గర ఏడ్చాడు. అలాగే మిషను క్షేమంగా ఉండటం కొరకు ఏడ్చాడు, సంఘం వృద్ధి కొరకు ఏడ్చాడు, స్వస్థశాల వృద్ధి కొరకు ఏడ్చాడు, సేవకుల వృద్ధి కొరకు ఏడ్చాడు ఆయన. గనక అందరి కొరకు ఏడ్చాడు. గనక అందరి కొరకు కూడా ఇంకా ఏం చేస్తున్నారు? దేవుడి పాదాలు పట్టుకొని ఏడుస్తూనే ఉన్నారు. అలాగా మన కోసం ఏడవటానికి ఒక నాయకుడు ఉన్నాడు, మన కోసం ప్రార్థన చేయడానికి ఒక నాయకుడు ఉన్నాడు. గనక
దేవుడు అభిషేకించినటువంటి ఆ గొప్ప నాయకుడు గనక ఆయన ప్రతి నిత్యము నీ జీవితం సరిలేదనుకో నీ కోసం ఏడ్చేవాడు, నీ బ్రతుకు బాగోలేదనుకో నీ కోసం ఏడ్చేవాడు, నువ్వు శిథిలంలోకి వెళ్ళిపోయావనుకో బాగవటానికి ఏడ్చేవాడు. గనక దేవదాసు అనేటువంటి భక్తుడు మనందరి రక్షణ కొరకు ఏడ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువు గనక నేడు మనమెంత ఏడుస్తున్నాం. గనక ఈ యొక్క దైవదాసుడు ఇర్మీయా గారు మరి ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకు ఏడుస్తూ ఉన్నాడంటే యూదా సైన్యము గనక ప్రార్థన చేసేవారు ప్రార్థన చేయకపోతే ఏమొస్తుంది? ఏడిపే కదా. సన్నిధికి వచ్చేవారు రాకపోతే మరి ఏమొస్తుంది? ఏడిపే కదా, ఏడిపే. గనక జరిగే కార్యాలకి జరగకుండా ఆటంకాలు వస్తున్నాయి అంటే కారణం ఎవరు చెప్పండి? సంఘము, విశ్వాసులు. గనక జాగ్రత్తగా ఉండాలి. గనక దేవుడు నీ పక్షంగా యుద్ధం చేసేవాడు, దేవుడు నీ పక్షంగా ఉండి పని చేసేవాడు. కనబడుతుంది నీవే. గనక పని చేసుకునేవారెవరు? పని చేసుకునేవారెవరు? దేవుడు. నువ్వు నిలబడితే చాలు, గనక నువ్వు ఆనుకుంటే చాలు, దేవుడు ఏం చేస్తాడంట? పూనుకుంటాడు. గనక ఇక్కడ మరి యూదులైనటువంటి వారికి ఒక సైన్యం ఉంది. ఇప్పటికి కూడా యూదులు యెరూషలేములో వారి దేశం చుట్టూ శత్రువులు గనక వస్తే యుద్ధం చేయడానికి మరి వారు సిద్ధపడితే గనక ముందర ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. ప్రభువా, మేము యుద్ధానికి వెళ్తున్నాం, మా యుద్ధం చేయించడానికి నీవే మాకు బలము, నీవే మాకు శక్తి. గనక యుద్ధానికి సిద్ధపడుతున్నాం, ఆయుధాలు పట్టుకున్నాం, గనక మాకు జయమిచ్చేవాడు నీవే అని ప్రార్థన చేసుకుని యుద్ధం చేస్తా. ఇక్కడ యుద్ధం చేసేదానికి యుద్ధం చేయడానికి వెళ్ళిన ఏమైపోయారు? సైన్యం నిలవలేకపోయింది. కారణం ఏంటి? పైన తలగా ఉన్న నాయకుడు సరిలేడు, కింద ఉన్న వారందరూ కూడా ఏమైపోయారు? సరిలేరు. కాబట్టి ఈ అందరి పరిస్థితిని బట్టి యూదా సైన్యం అంతటి కూడా నిలవలేకపోయింది. ఎవరి దగ్గర? శత్రువు ఎదురుగుండా వస్తే యుద్ధం ఆడాల్సింది పోయి, యుద్ధం చేయాల్సింది పోయి, యుద్ధం చేయడానికి శక్తి లేక అధైర్యం వచ్చి, అవిశ్వాసం వచ్చి గనక మరి నిలవ లేకుండా ప్రాణాన్ని అరిచేతులు పెట్టుకొని తప్పించుకొని పారిపోయే స్థితిలోనికి మరి వచ్చివేశారు. గనక సైన్యం నిలవట్లేదయ్యా, మా సైన్యం నిలవట్లేదని ఈయన సైన్యము బలం కోసము నిలవటానికి శక్తి కోసం ఓడిపోయే పరిస్థితి వచ్చినందుకు ఏడుస్తున్నాడు. అదే మరి అధ్యాయములో 6వ వచనం సియోను కుమారి సౌందర్యవంతియు తొలగిపోయెను, దాని అధిపతులు మేతలేని దుప్పుల వలె ఉన్నారు, వాళ్ళ బలహీనులై తరుము వారి ఎదుట నిలవలేక పారిపోయేది. గనక శ్రమలు జీవితకాలం మనిషిని వెంటాడుతూనే ఉంటాయి, జీవితకాలం మనిషిని వెంటాడుతూనే ఉంటాయి. గనక ఈ శ్రమ వస్తుంది, తప్పించుకోవడానికి ఎక్కడి దాకా పరిగెత్తిన శ్రమ విడిచిపెడుతుందా? పాపం కూడా విడిచిపెడదు. గనక దేవుడి దగ్గరికి వచ్చి పాపం ఒప్పుకుంటే, దేవుడి క్షమిస్తే గనక శత్రువుతోటి యుద్ధం చేయడానికి ఏమవుతాం? పారిపోము. గనక శ్రమలకి పారిపోవాల్సిన అవసరం లేదు, ఇబ్బందులకి పారిపోవాల్సిన అవసరం లేదు, జబ్బులు వచ్చి నీ పారిపోవాల్సిన అవసరం లేదు, కష్టాలు వచ్చి నీ పారిపోవాల్సిన అవసరం లేదు. గనక దేవుడు నిన్ను ఎప్పుడు నీవు బలహీనుడు అప్పుడే బలంగా దేవుడు వాడుకుంటాడు. గనక వాడుకోవడానికి నిలబెడతాడు. గనక నువ్వు నిలబడి దేవుడి మీద భారం వేస్తే ఆ పని అంతా ఆయనే చూసుకుంటాడు. గనక ఆ పని అంతా ఆయనే చూసుకుంటాడు. ఇక్కడ నాకు చేత కాదు, నాకు ప్రార్థన చేయటం చేత కాదు, నాకు వాక్యం చదవటం చేత కాదు, తింటం చేతనవునా? అమ్మ తింటం చేతన అవుతుందా? నన్ను చూడండి, తింటం చేతన అవుతుందా? ఎవరు కనపడదు? నాకు బసమ్మకితే కనపడదు. తింటం మాత్రం ఎందుకు చేతన అవుతుంది? బంగాళలో చేతన అవుతుంది, ప్రార్థన చేయడానికి చేత కాదు, వాక్యం చదవటానికి చేత. సిగ్గు అనిపించట్లేదా? దేవుడి దగ్గరికి వెళ్తున్నాం, మనం దేవుడి పేరు చెప్పుకొని అన్నం తింటున్నాం, నీళ్ళు తాగుతున్నాం, దేవుడి పేరు చెప్పుకొని వస్త్రాలు ధరించుకుంటున్నాం, గనక అన్నీ చేస్తున్నాం. గనక ఈ పని చేయలేనందుకు సిగ్గు రావటం లేదా? వస్తుంది. కాబట్టి ఆయన కూడా ఏం చెప్తున్నాడంటే గనక ఇలాగ ఎన్నిసార్లు పారిపోతావు, ఇప్పటికైనా నిలబడి ప్రార్థన చేయి. గనక పిరికివాడు చస్తూనే బతుకుతూ ఉంటాడని సామెత ఉంది. పిరికివాడు గనక మరి క్షణము కూడా చస్తూనే బతుకుతూనే ఉంటాడు. కనుక ధైర్యవంతుడు ఒకేసారి బతకడమా చావా?
గనుక పౌలు గారు అన్నారు, నేను బ్రతికితే గనక అది దేవుని కొరపే, నేను ఎప్పుడు బ్రతకలేదనుకో అప్పుడే నాకు జీవితం ముగింపు వచ్చేస్తుందని మరి ఆయన తలంచుకున్నాడు. కాబట్టి పడిపోకూడదు, నిలబడాలి, పరిగెత్తకూడదు, వెనక తిరిగి వెళ్ళిపోకూడదు. దేవుని నామాన్ని బట్టి నిలబడాలి. ఎవరితో పోరాడాలి? పాపముతో, గనక శత్రువుతో, జబ్బులతో, వ్యాధులతో, గనక కంటికి కనపడని సైతాను శోధనలతో వాటితో పోరాడాలి. అందుకే గనక పౌలు గారు రాశారు, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది, తుదకు ప్రభు ఇక మహాశక్తిని బట్టి మీరు బలవంతులై ఉండుడి. గనక తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు ఎక్కడుంటే బలము? వాక్యము వినటాన్ని బట్టి బలం, ప్రార్థన చేయటాన్ని బట్టి బలం, గనక దేవుని సన్నిధిలో ఉండటాన్ని బట్టి బలం వస్తుంది. గనక ఆ బలము ద్వారా దేవుడు శక్తిని ఇవ్వటం ద్వారా శత్రువుని జయించడానికి అవకాశము ఉంటుంది. గనక ఇవన్నీ ఏమి లేకుండా, ఇవన్నీ ఏమి చేయకోకుండా ఇవన్నీ జయించాలంటే గనక చేయలేరు. అలాగే యూతులైన వారు కూడా ఏం చేశారంటే ఇవన్నీ చేయటం మానివేశారు. గనక వారు ఓడిపోయారు. గనక ఓడిపోయే పరిస్థితి, పారిపోయే పరిస్థితి, పడిపోయే పరిస్థితి వచ్చింది. అలా ఉండకూడదు అంటున్నాడు దేవుడు. 2వ అధ్యాయం 2వ వచనం, విలాపవాక్యములు 2వ అధ్యాయం 2వ వచనం, ఒక్కటియు విడువక ప్రభువు యాకోబు నివాస స్థలములన్నిటినీ నాశనము చేసి ఉన్నాడు. మహోగ్రుడై యోధా కుమార్తె కోటలను పడగొట్టి ఉన్నాడు, వాటిని నేలకు కూల్చివేసి ఉన్నాడు. ఆ రాజ్యమును దాని అధిపతులను ఆయన అపవిత్రపరిచి ఉన్నాడు. ఈ ఒక్కొక్క భాగం ఒక్కొక్క లైన్ చదివితే ఒక్కొక్క చరిత్ర కనబడుతుంది. గనక ఒక్కటియు విడవక ప్రభు యాకోబు నివాస స్థలములంటిని ఏం చేశాడంట? ఎప్పుడు నాశనం అవుతుంది? నాశనం రావడానికి కారణం ఏంటి? వీరు పూర్తిగా దేవుని విడిచిపెట్టి, దేవుని సంఘాన్ని విడిచిపెట్టి, దేవుని వాగ్దానాలను విడిచిపెట్టి గనక పక్కకి వెళ్ళిపోయిరు. గనక మరి ఇవన్నీ కూడా వారి జీవితంలో వారికి తెలియచేయడానికి దేవుడు అంటండి మహోగ్రుడయ్యాడంట. ఎలాగా? మహోగ్రుడు, ఉగ్రత వేరు. అది సమయం వచ్చినప్పుడు జలప్రళయం వచ్చినట్టుగా అందరి మీదకి ఒకసారి వచ్చేస్తారు. మహోగ్రుడు అంటే గనక ఎవరికి ఎప్పుడెప్పుడు ఎలా ఉగ్రుడిగా కనబడుతున్నాడు? ఎప్పుడెప్పుడు తప్పు చేసినప్పుడు ఉగ్రుడిగా కనబడతాడు, పాపం చేసినప్పుడు దేవుడు ఉగ్రుడిగా కనబడతాడు. గనక మరి యూదా కుమార్తె కోటలను పడగొట్టినాడు. ఆధారమైన కోటలు, గోడలన్నీ కూడా బహిరంగముగా అవన్నీ కూడా పడిపోయినవి, శత్రువులు పడగొట్టి వేశారు. గనక ఇంకేమీ ఆధారం లేదు, ఎక్కడ దాగుకుందామన్నా ఏ విధమైనటువంటి ఆస్కారం లేని పరిస్థితులు మరి యూదులకు వచ్చి వేసినాయి. గనక చిన్న మాట, దేవుని ఆనుకుని ఉంటే ఈ పనులన్నీ ఆయనే చూసుకుంటాడు కదా. దేవుని వాక్యాన్ని ఆనుకుని ఉంటే ఈ పనులన్నీ ఆయనే చూసుకుంటాడు. దావీదు గారు, నా కోట నీవే, నా కొండ నీవే, నా ఎత్తైన స్థలము నీవే, గనక అన్ని స్థలములు నన్ను ఎక్కించిన వాడు దేవుడు నీవే. ఇలా దావీదు గారు ఏం చేశారంటే ఆయన బలాన్ని, శక్తిని, పరిశుద్ధతను ఎరిగిన వారై అన్నీ నీవే నాకై ఉన్నావని తెలియచేసిన వాడై ఉన్నాడు. సరే, 4వ అధ్యాయము 19వ వచనం, విలాప వాక్యములు 4వ అధ్యాయం 19వ వచనం, మమ్మను తరుమువారు ఆకాశమున ఎగురు పక్షురాజుల కన్నా వడిగలవారు పర్వతముల మీద వారు మమ్మను తరుముతురు, అరణ్యమందు మా కొరకు పోంచియుందురు. గనక ఇలాగన 20వ వచనము కూడా చూస్తే మాకు నాసిక రంధ్రముల ఊపిరి వంటి వాడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు, వారు త్రవ్విన గుంటలో పట్టబడి. గనక దేవుని చేత అభిషేకింపబడినటువంటి వారు అంటే యాజకులు, సేవకులు, దీర్ఘదర్శులు, ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వారు, వీరందరూ కూడా క్రమము తప్పడం వలన గనక మొదట రాజు తప్పాడు, రెండవది కింద దేవుని యొద్ద అందుకొని సమాచారం రాజుకి
యూదులకు సైన్యానికి ఒక అండగా ఉన్నటువంటి ఈ యొక్క యాజక సమూహం అంతా కూడా ఏమైపోయారంటే మరి గనక నాశనకరమైన స్థితిలోనికి వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోయినందువలన వీరికి ఒకటి రాజు, రెండవది యాజకులు, మూడవది సంఘము పూర్తిగా దేవుని వదిలిపెట్టేసినందువలన ఈ యూదా సైన్యం అంతా కూడా మరి శత్రువులు గనక ఏం చేశారు? శత్రువుల ఎదుట నిలవలేకపోయారు. గనక దైవజనుడు రాశాడేమని? నిన్ను ఓడించిన నిఖిల పాపములను నీవే ఓడింతువు తెలుసునా. నిన్ను ఓడించిన నిఖిల పాపములను నీవే ఓడింతువు. అన్ని ఆటంకములు అవలీలాగా దాటి ఆవలకు చేరెదవు తెలుసున. అడ్డోరారెవరును హాయిగా నుందువు. ఈ భారములన్నీ కష్టముగా దాటి వెళ్ళటం సులువా? ఈ భారములన్నీ దేవుడి మీదేసి గనక దేవుడి సులువుగా అవలీలగా సమస్యలు, కష్టాలు, నష్టాలు అవలీలగా అంటే సులువుగా దాటి వెళ్ళే శక్తిని దేవుడిస్తానని చెప్పి తెలియజేస్తున్నాడు. గనక నిన్ను ఓడించిన పాపాలని నీవే ఓడించాలి. దానికి శక్తి ఎవరిస్తాడు? దేవుడిస్తాడు. గనక నిన్ను ఓడించిన నిఖిల పాపములు, బలహీనతలు, పెద్ద పెద్ద బలహీనతలు వేరే, చిన్న చిన్న బలహీనతలు అంటే గనక ఏ సమయానికి ఎలా ఉండాలి, ఏ సమయానికి ఎలా ఉండాలి, ఇవన్నీ చిన్న చిన్న బలహీనతలు. గనక ఈ చిన్న చిన్న బలహీనతలు జయిస్తే పెద్దవాటిని కూడా జయించడానికి శక్తి ఇస్తాడు. ఆ పెద్దవాటిని జయించడానికి కూడా దేవుడు శక్తి ఇస్తే మనము జయించలేనివి దేవుడు మనలోనికి వచ్చి మనము జయించలేనివి ఏం చేస్తాడంటే దేవుడు గెలిపిస్తాడు. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 4వ వచనములో ఉంటుంది. లోకములో ఉన్నవానికంటే మీలో ఉన్నవాడు గొప్పవాడని ఉంటుంది. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. చూడండి, ఎవరైనా వీరు గెలవటానికి ఎవరు అవకాశం ఇచ్చారు అమ్మా? నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. లోకములో ఎవడున్నాడు? సైతానుగాడు. లోకములో ఎవడున్నాడు? సంఘ విరోధి. లోకములో ఎవడున్నాడు? అపవిత్రుడు. గనుక నీలో ఉన్నవాడు, నీలో ఉంటున్నవాడు, నిన్ను నడిపించేవాడు, నిన్ను రక్షించేవాడు, నిన్ను పోషించేవాడు, నిన్ను కాపాడేవాడు, గనుక నిన్ను స్వస్థపరిచేవాడు, నీలో ఉన్నవాడు గొప్పవాడు. గనుక ఎంత గొప్పవాడు అంటండి? భూమి ఆకాశముల సైతం ఆయనని పట్టజాలనంత గొప్పవాడు. అంత గొప్ప దేవుడు. గనుక అంత గొప్ప దేవుడు. మరి వారి పక్షంగా ఉంటే వారు ఓడిపోతారా? వారి పక్షంగా ఉంటే వారు ఓడిపారు. అలా నీ పక్షంగా ఉంటే నీవు ఓడిపోతావా? ఓడిపావు. దేవుడు నిన్ను ఓడిపోనివ్వడు. దేవుడు నిన్ను పడగొట్టడానికి ఎవరికి అవకాశం ఇవ్వడు. ఒకవేళ మనిషి అపరాధము చేత పడిపోయినను గవక్కన ఒకవేళ నలుగురు వెళ్తున్నారు అనుకోండి, నలుగురు వెళ్ళే దారిలో ఎవరన్నా ఒకరు అదుపు తప్పి పడిపోయారు అనుకోండి, ఎవరన్నా చూస్తారేమైనా గవక్కలు లేచి ఏమి తెలియనట్టుగా నడిచి వెళ్ళిపోతూ ఉంటారు. ఇలా వెనకాల వచ్చేవాళ్ళు పక్కన వాళ్ళు ఎవరో ఒకరు చూసే ఉంటారు. గనక ఆ పడిన కారణం తెలియగానే ఎందుకు పడిపోయిన సంగతి తెలియదు. అలాగా కొన్నిసార్లు భక్తిలో నుంచి పక్కకి పడిపోయే, ప్రార్థనలో నుంచి పక్కకి వెళ్ళిపోతాం, పడిపోవటమే. వాక్యం చదవకపోవటం పడిపోవటమే. గనక దేవుని స్తుతించకపోవటం పడిపోవటమే. దేవుని గురించి సాక్ష్యం చెప్పకపోవటం పడిపోవటమే. ఇలాంటి పనులు చేసినప్పుడు పూర్తిగా పడిపోతాం. అయినా కానీ దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. పడిపోయినా కానీ పడిపోతేనని అనవద్దు, లెమ్ము, లేచి నిలబడు. గనక నిలబడు, పట్టుకో వాగ్దానాన్ని, నిలబడి వాడు. అదేం చేస్తుందంటండి? సూర్యుని వలె పనిచేస్తుందంట. గనక నీలో ఉన్నది గట్టిగా పట్టుకుని పడిపోయినా కానీ లేచి నిలబడి దాన్ని వాడు, పట్టుకుని దాన్ని వాడుకున్నప్పుడు ఏం చేస్తాంట? గనక ఆ సూర్యుని వలె పనిచేస్తాంట. నీదు సూర్యుడైన ప్రభు తోడుగా ఉండకపోతే నిన్ను గెలవలేవు నీవు సాతానుని. గనక ఏ పాపమైతే నిన్ను పడవేసిందో
ఆ పాపమును గెలవటానికి దేవుడు నీకు శక్తినివ్వటం వలన గనుక నిన్ను ఓడించిన నిఖిల పాపములు నీవే గెలవాలి, నీవే ఓడించాలి. అందుకు దేవుడు శక్తినిస్తాడు, అందుకు దేవుడు బలాన్ని ఇస్తాడు. కాబట్టి అందుకు దేవుడు మరి ఆత్మ బలం ఇస్తాడు. అందుకే నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. సరే, ఇప్పుడు మనలో అందరిలో ఉన్నవాడు దేవుడు గొప్పవాడా బలహీనుడా? నన్ను చూడండి, అందరు నన్ను చూడండి. గొప్పవాడా బలహీనుడా? గొప్పవాడు. సరే, ఇప్పుడు మన చర్చికి ఎన్ని ద్వారాలు ఉన్నాయి అన్న? ఎప్పుడు చూడలేదు తలుపులు? 3 ఉన్నాయి. 3 ద్వారాలకు 3 సింహాలు వచ్చినాయి అనుకో. 3 ద్వారాలకు 3 సింహాలు వచ్చినాయి అనుకో. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది మన విశ్వాసం? ఒకవేళ ఎవరి మీద పడితే ఎవరు ఏ దారిని ముందర వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళకే అని చెప్పేసి ఒకరి మీద ఒకటి పడి సాటుకొచ్చేస్తారనమాట. సాటుకొచ్చి నిలబడతారు. ఎందుకు ఈ పిరికితనం అంటే గనక ఇక్కడికి ఖచ్చితంగా పులులు రావు, సింహాలు రావు. కానీ మనల్ని శోధించడానికి, మనల్ని రక్షించడానికి యోధా గోత్ర సింహం యేసుప్రభు అయితే ఆ సింహం రూపంలోనే వచ్చినటువంటి ఎవరిని మృంగుతులా, ఎవరిని పాడు చేతనా అని సాతానుడు కూడా ఏం చేస్తాడంట? ఆ సింహం గర్జించు సింహాల దగ్గరికి వస్తుంది. సింహం గర్జించినప్పుడు బలమా బలహీనత చెప్పండి? సింహం గర్జించింది అనుకోండి, మనలో మీలో బలహీనత ఉంటుందా, బలం వస్తుందా, బలహీనత పోతుందా, ఉంటుందా? మరి ఇప్పుడు వరకు మాలో ఉన్నవాడు యేసయ్య, మాలో ఉన్నవాడు యేసయ్య అని సంకలు కొట్టుకున్నారు. ఏమైంది? ఇలాంటి సందర్భాలు వచ్చేసరికి గనక విశ్వాసులో ఏముండదంటండి? విశ్వాసం ఉండదు, విశ్వాసం ఉండదు. గనక దేవుడు ఎవరిని ఎంతవరకు బలపెట్టాలో, బలపరచాలో, ఎంతవరకు నిలబెట్టాలో, ఎంతవరకు వాడుకోవాలి అంతవరకు కూడా వాడతారు. వారు కూడా దేవుడి పక్షంగా ఉన్నప్పుడు, వారు కూడా దేవుడి పక్షంగా నిలబడినప్పుడు వారికి శక్తిని ఇస్తాడు. గనక నాకు ఏం చేత కాదు, ఏం చేత కాకపోయినా మరి ఒకటి చేతన అవుతుంది. ఏంటి చెప్పండి? ఏం చెప్పండి? తింటే చేతన అవుతుంది, అవుతుందా? ఒక కథ చెప్తానన్నాడు. ఒక బాగా యవనస్తుడైనా పడుకున్నాడు అంటే తల్లికి. ఆ తల్లి బాగా జ్వరంతో ఉండి అరే నాయన ఇట్లా అంటే వచ్చాడు, నాకు చాలా బలహీనంగా ఉంది, కొంచెం అడవిలోకి వెళ్ళి పొలలేరుకు రారంటే, అబ్బా కుదరదమ్మా, నాకు కడుపు నొప్పి, నేను ఏరలేనాను. సరే తల్లి ఏదో రకంగా వెళ్ళా 4 పొలలు ఏరుకొచ్చి ఒట్టి పాత్ర పొయ్యి మీద పెట్టేసరికి, ఒరే నాన్న ఆ నూతిలోకి వెళ్ళి నీళ్ళు తేవాలి, నాకు జ్వరం వచ్చింది, లేగలేను కాబట్టి ఓ బింది నీళ్ళు పట్టరానంట అని అంటే ఏమంటున్నాడు వీడు? కప్ప కొరుకుద్దమ్మా, నేను వెళ్ళానంట. కప్ప కొరుకుతీడికి. అప్పుడు ఎలాగో బాధపడుతా తల్లి వెళ్ళి పాత్రలో ఆ బింతో నీళ్ళు తెచ్చి పాత్రలో పోసి పొయ్యి వెలిగించి అన్నం వండితే అప్పుడు అన్నం అయింది రారా అబ్బాయి తిందిరామంటే పరిగెత్తుకొస్తున్నానమ్మా అన్నట్టు. వీడికి పుల్లలేరతం చేతనవ్వదు, నీళ్ళు తేతం చేతనవ్వదు. అన్నం తయారైందిరా అంటే అప్పటికి తిందికని రారంటే పరిగెత్తుకొచ్చేస్తున్నానమ్మా అంటే వీడి ఉద్దేశం ఏంటి? కష్టపడకూడదు వీడు. గనక ఇలా కష్టపడకుండా ఎవరికి ఏ ప్రతిఫలము దొరకదు. కష్టపడితేనే ప్రతిఫలం దొరుకుతుంది. ఇది సామెతే కానీ కరెక్ట్ అయిన మరి రిజల్ట్. కాబట్టి అది నాకు అవసరం లేదు, ఇదే నాకు అవసరం అంటే కూరదు. ప్రతి ఒక్కరు శ్రమ పడాలి, ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలి, ప్రతి ఒక్కరు బలపడాలి, ప్రతి ఒక్కరు దేవుడి శక్తిని అందుకోవాలి, ప్రతి ఒక్కరు దేవుని శక్తిని బట్టి బలపడాలి. గనక పాపాన్ని జయించాలి, శత్రువుని జయించాలి, గనక శోధనలు జయించాలి. అలా జయించడానికి దేవుడు నీలో ఉన్నవాడు గొప్పవాడు. గనక మనలో ఉన్నది ఏంటి చెప్పండి? పిరికి రక్తం, బలహీన శరీరం. గనక దేవుడు పరిశుద్ధ రక్తాన్ని మనలోనికి వచ్చినట్లుగా తన పరిశుద్ధ శరీరాన్ని ఇచ్చి గనక మనలో ఉండటానికి ఆయన గనక మనలోనికి వచ్చి ఆ శరీర రక్తంలో ద్వారా మనం ఏం జయించలేకపోతామో దాన్నే నువ్వు జయించు. నువ్వు దాన్ని ఏం చేయలేకపోతున్నామో దాన్నే నువ్వు చెయ్యి, దేవుని పక్షంగా ఉండి గనక దేవుని చిత్తాన్ని జరిగించు అని
దేవుడు పక్కనే ఉండి దావీదుకి గనక ఊతమిచ్చి శక్తినిచ్చి నిలబెట్టి గనక ఒకడే చిన్నవాడు గనక 5 వాగ్దానాల రాళ్ళు చేతిలో పట్టుకొని ఒకటి మాత్రమే గనక ఒడిశాల్లో పెట్టి విసిరితే ఎక్కడ తగలాలి అక్కడ ఒకే దెబ్బకే ఆ శత్రువు పడిపోయాడు. ఇలాగన వాగ్దానాలను బట్టి ప్రార్థన చేస్తే ఎక్కడ ఎంత బలహీనత ఉన్నా ఎలాంటి బలహీనత ఉన్నా దేవుడు బాగా చేస్తాడు. బలహీనత వచ్చిందంటే కారణం ఉంటుంది, బలహీనత వచ్చిందంటే కారణం ఉంటుంది. కనుక పోవటానికి దేవునికి దగ్గర అవటానికి ఈ బలహీనత వచ్చాడు. ఆ బలహీనత మనము గనక దేవుని దగ్గర శక్తి పొందుకొని మనం దానిని జయించడానికి ప్రార్థన చేయాలి. అప్పుడే మనం శక్తివంతులు అవుతాం, అప్పుడే బలవంతులు అవుతాం, అప్పుడే మరి ఆరోగ్యవంతులుగా ఉంటాం. గనక మనల్ని ఓడించేవాడు ఎవడూ లేడు. గనక సైతాన్ లక్షణాలు ఏమి కూడా దగ్గరికి రాలేవు. గనక అందుకే అందరినీ చూసి గనక ఈ సైతానుడు ఏమన్నాడు తెలుసా? పౌలు గారిని చూసి, నేను పౌలు ఎవరు నాకు తెలుసు, మీరెవరు? ఆ లోపాలున్న వారిని చూసి మీరెవరు? ఆ లోపాలున్న వారిలో దేవుడు లేడు, ఆ లోపాలున్న వారిలో శక్తి లేదు, దేవుని ఆత్మ లేదు. గనుక మీరెవరు అని దయ్యం ప్రశ్నేసింది. శోధన వచ్చి నీ మీద ప్రశ్నేసేంత వరకు నీవు ఉండకూడదు. శోధన వచ్చి నీ మీద ప్రశ్నేసిందంటే నువ్వు చాలా కిందకి వెళ్ళిపోయావు. కాబట్టి శోధన వచ్చి ప్రశ్నేసేంత వరకు ఉండకూడదు. సాతానుగాడికి అన్నీ తెలుసు. ఎక్కడ పట్టుకుంటే నువ్వు ప్రార్థన చేయటం మానివేస్తావు, ఎక్కడ పట్టుకుంటే నువ్వు మోకరించడం మానివేస్తావు వాడికి తెలుసు. గనక దేవుడు కూడా మరి ఎటువంటి శ్రమ వస్తే దేవుడి దగ్గర గట్టిగా రాగలరో బలపరగలరో అది దేవుడికి తెలుసు. ఆ బలాన్ని, ఆ శక్తిని, ఆ వాగ్దానములు పట్టి అనుసరించినటువంటి వారిని దేవుడు బలపరుస్తాడు. గనక బలపడండి. ఎక్కడ బలపడాలా? దేవుడి సన్నిధిలో బలపడాలి, ప్రార్థనలో బలపడాలి, శక్తిని అందుకోవాలి. అప్పుడు దేవుడి దగ్గర బలవంతులై ఉంటారు. గనక దేవుడు వాగ్దానమును బట్టి ఆత్మశక్తిని బట్టి బలవంతులై ఉంటారు. బలవంతులుగా ఉండండి. బలహీనులుగా వచ్చిన దేవుడు వారిని బలవంతులుగా చేస్తాడు. బలహీనులుగా చేసేవాడు ఒక సాతానుడే. వాని క్రియలకు దూరంగా ఉండండి. బలహీనులుగా ఉండండి. బలవంతుడైన దేవుడి పక్షంగా ఉండండి. అట్టి ధన్యత ప్రభు మీకు అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడైన మా తండ్రి, వందనములు, స్తోత్రములు. దేవాని పరిశుద్ధ ఆత్మ ద్వారా కార్యములు జరిగించండి. ఒక్కొక్కరిని బలపరచండి. దేవా, పడిపోతే నా అనవద్దు, లెమ్ము వాడము సూర్యుని వలె అని తండ్రి వాగ్దానము, మన విచారం కీర్తనలు వాగ్దానం ఇచ్చిన తండ్రి. దేవ, ప్రతి ఒక్కరిని బలపరచండి, ప్రతి ఒక్కరిని స్థిరపరచండి, ప్రతి ఒక్కరిని ఆత్మశక్తితో నింపండి. దేవా, ప్రతి ఒక్కరిని బలమైనటువంటి నీ బాహుబల హస్తముతో నడిపించండి. దేవా, ప్రార్థనా శక్తి నైనా ప్రార్థన ఆత్మను దయచేయండి. ప్రతి ఒక్కరిని దేవా సాక్షిగా వాడుకొని నీ నామ ఘనత కొరకు వాడుకొని మహిమ పొందుమని యేసు స్వామి నామమున అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.